మరి ఈ సినిమా అందరికి నచ్చుతుందా నచ్చట్లేదంటే, చూస్తున్న నువ్వు ఒక మిడిల్ క్లాస్ అయితే, నాలాగా ఒక మిడిల్ క్లాస్ అయితే, నీకు ఒక సొంత ఇల్లు కళ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వే కనిపిస్తావు. హలో మామా ఫ్రెండ్స్, నేను మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే, ఆదాబ్, సలాం అలైకుం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది 3BHK సిద్ధార్థ నటించిన సినిమా. ఈ రోజు రిలీజ్ అయింది జూలై 5th. ఈ సినిమా మరి ఎలా ఉంది, దీని విషయాలు ఎలా ఉంది అనేది క్లియర్ గా రివ్యూ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి శ్రీ గణేష్. ఈ సినిమా ప్రొడక్షన్ చేసింది శాంతి టాకీస్. ఇది డైరెక్ట్ తెలుగు ఫిలిం అయితే కాదు, ఇది స్ట్రైట్ తమిళ ఫిలిం. దీన్ని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా అఫీషియల్ గా సొంత కథ రావాలనుకుంటే కానీ కాదు. ఇదేంటంటే 90s లో వచ్చిన వీడు అనే సినిమా, VEEDU. సో ఇది వీడు అంటే ఒక ఇల్లు అనమాట. వీట్ అని అంటారు, వీడు కూడా అని అంటారు అనమాట. ఈ సినిమాకి ఆ సినిమాకి అఫీషియల్ గా రీమేక్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇక దాని తర్వాత ఈ సినిమా డైరెక్ట్ కోసం మాట్లాడుకుంటే, ఈ డైరెక్టర్ 2017లో తోడుకలం అనే ఒక సినిమాతోటి లాంచ్ అయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్ గా, ఇది ఒక పోలీస్ కాప్ కి సంబంధించిన సినిమా. దాని తర్వాత 2022లో పాప అంతం అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ తోటి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాల 2 సినిమాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా వచ్చేసి 3BHK. సో ఈ సినిమా ఎలా ఉంది, మరి ఈ సినిమా అందరికి నచ్చుతుందా నచ్చట్లేదంటే, చూస్తున్న నువ్వు ఒక మిడిల్ క్లాస్ అయితే, నాలాగా ఒక మిడిల్ క్లాస్ అయితే, నీకు ఒక సొంత ఇల్లు కళ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వే కనిపిస్తావు. చెప్తున్నాగా, ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వే కనిపిస్తావు. కంప్లీట్లీ ఇట్స్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఈ సినిమాలో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే అదే. సో మరి ఈ సినిమా అందరికి నచ్చుతుందా నచ్చట్లేదా అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇది ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ అనమాట. ప్రతి వారికి ఇల్లు అనేది ఒక కళ, అది అందరికీ తెలిసిందే. ప్రతి వారికి ఇల్లు ఒక కళ అనేది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మరి సిద్ధార్థ ఈ పాత్రకి సరైన యాక్టింగ్ చేసిందా చేయలేదా అంటే ఖచ్చితంగా చెప్పాలి, సూపర్ గా చేసిందని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో 3 టైమ్ లైన్స్ ఉంటాయి అన్నమాట సిద్ధార్థకి. ఒక స్కూల్ నుంచి కాలేజ్ పోయే అబ్బాయి, దాని తర్వాత ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత, అంటే ఏజెస్ ఉంటాయి, 3 స్టేజెస్ ఏజెస్. ఒక స్కూల్, ఒక కాలేజ్, దాని తర్వాత ఒక బాధ్యత గల ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన అబ్బాయి ఏం చేయాలి, ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలి. సో అదనమాట. ఈ 3 క్యారెక్టర్ లో సిద్ధార్థ అబ్సల్యూట్లీగా సూపర్ చేసింది, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఇక దాని తర్వాత హీరోగా చేసిన సురేష్ గారు. దాని తర్వాత ఈ సినిమాతో 4 మధ్యలో కథ అనమాట ఇది. సో టోటల్ గా ఒక నాన్న, ఒక అమ్మ, దాని తర్వాత ఒక చెల్లి, ఒక అబ్బాయి. సో ఇది కథ. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది అనమాట టోటల్ గా. ఇక ఇది మొత్తం ప్లస్ పాయింట్స్ నేను చెప్పాను. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే, కొద్దిగా ఈ సినిమా కొద్దిగా అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి. సో అవి జంపింగ్ లాగా అనిపిస్తుంటాయి. ఇక దానితో అంతకు మించిన నెగిటివిటీ అయితే ఏం లేదు. ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టపడి తన కళని ఎలా నెరవేర్చుకున్న అనేది క్లైమాక్స్ వరకు వస్తే మీకు ఖచ్చితంగా అబ్సల్యూట్లీగా నచ్చుతుంది. ఇక దానికి తోడు ఈ సినిమాకి అమృత్ రామన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అక్కడక్కడ బీజిఎంస్ ఇచ్చాడు భయ్య. చెప్తున్నా కదా మామా బ్రోస్, మీకు ఎమోషన్స్ గా బాగా కనెక్ట్ చేశాడు అనమాట. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వచ్చేసి శాంతి టాకీస్. ఇది అనమాట ఈ సినిమాలోని రివ్యూ. ఇక సిద్ధార్థ కోసం చెప్పాలనుకుంటే, మనం ప్రీవియస్ గా వచ్చిన చిన్న సినిమా, దానికన్నా ముందు వచ్చిన టక్కరి సినిమా, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో తను లేస్తూ లేస్తున్న సినిమా. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక హయ్యర్ గా పెద్ద బడ్జెట్ వాళ్ళకైతే ఈ సినిమా ఒక నాన్ సెన్స్ గా అనిపిస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ఒక మంచి గుడ్ మెసేజ్ అయితే మనం అందుకుంటాం. ఇక వేచి చూడాలి, ఈ సినిమా ఇప్పటితో అయితే అయిపోదు. ఎందుకంటే ఈ సినిమాలో మరి ఇది హిట్టా ఫట్టా అంటే ఒక 2-3 డేస్ తర్వాత ఖచ్చితంగా చెప్పగలుగుతాం మనం. సో హ్యాపీగా సిద్ధార్థ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఖచ్చితంగా చూడండి. యూ విల్ బి డెఫినెట్లీ లైక్ దిస్ మూవీ. సో ఇదనమాట ఈ సినిమాలోని రివ్యూ. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నేను మీ రివ్యూ తారక్. బాయ్.